మహాభారతము భీష్మ పర్వము ప్రథమ శ్వాసం పార్ట్ 2. ఈ పర్వంలో విశ్వరూప సందర్శనము, ఉత్తరుడు వీరసర్గం పొందుట, మొదటి రోజు యుద్ధం పాండవుల మనసుల్లో ఉబ్బులు పుట్టిస్తూ ముగిసింది. భగవద్గీత. ధృతరాష్ట్రుడు సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధము చేయు నిశ్చయంతో సమావేశమైన నా వారైన కౌరవులు పాండవులు ఏమి చేశారు అని అడిగాడు. సంజయుడు, రాజా, నీ కుమారుడైన సుయోధనుడు పాండవులు పన్నిన వ్యూహం చూసి ద్రోణుని వద్దకు వెళ్ళి, ఆచార్య, దుష్టదుమ్న వీరోచిత సేనలో పాండవ బలము తిలకించండి. భీమార్జున సమాన సాత్యాకి, ద్రుపదుడు, చిక్కితానుడు, పురజిత్తు, కాశీరాజు, కుంతీభోజుడు, శైభ్యుడు, ఉదామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ద్రౌపదీపుత్రులు మొదలైన సైన్యాలు భీమరక్షితమై పరిమితమై ఉన్నది. ఇంక మన సేనలో మీరు, భీష్ముడు, శల్యుడు, వికర్ణుడు, భూరీశ్రవుడు, పెక్కుమంది రథికులు, అస్త్రశస్త్ర కోవిదులు నా కొరకు ప్రాణాలు ఒడ్డి యుద్ధం చెయ్య సిద్ధమై ఉన్నారు. భీమరక్షితమైన మన సేనలకు మీరంతా రక్షణగా ఉండి భీష్మునికి రక్షణ కల్పిస్తూ ముందుకు సాగండి అన్నాడు. భీష్ముడు సుయోధనునికి సంతోషం కలిగించేలా శంఖనాదం చేశాడు. అది విన్న మిగిలిన వారంతా శంఖధ్వానాలు చేశారు. సూర్యనాథాలు మిన్నంటాయి. పాండవ సన్నాహం. పాండవ పక్షంలో కృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రాన్ని, యుధిష్ఠుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములు, వారితో ద్రుపద, విరాట, సాత్యాకి, దుష్టదుమ్నుడు, శిఖండి, ఇతర ప్రముఖులు తమ తమ శంఖములను పూరించారు. ఆ శంఖనాదాలు కౌరవ హృదయాలను ఛేదిస్తూ పాండవ సైన్యాలలో ఉత్సాహం కలిగించింది. అర్జునుడు వింటిని సారించి గాంధీవానికి నారిని సంధించి కృష్ణుణ్ణి చూసి, కృష్ణ, నేను ఎవరితో యుద్ధం చేయాలో చూడాలి కనుక రథాన్ని ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకువెళ్ళు. కృష్ణుడు రథాన్ని ఇరు సైన్యాల మధ్య భీష్మ, ద్రోణ ప్రముఖ యోధుల ఎదుట నిలిపి వారిని చూడమని చెప్పాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో ఉన్న కురువృద్ధులను, గురువులను, అన్నలను, తమ్ముళ్లను, కుమారులను, బంధువులను, మిత్రులను చూసి మనసు విషాదంతో నిండిపోగా కృష్ణునితో, కృష్ణ, దుర్మధాంధుడైన సుయోధుని వలన ఈ యుద్ధము దాపరించింది కదా. ఇరు పక్షాలలోని బంధుమిత్రులను చూసి నా మనసు వికలమైంది. గాంధీవము జారిపోతుంది, కాళ్ళు వణికిపోతున్నాయి. ఈ యుద్ధము నేను చెయ్యజాలను. ఎవరి సుఖం కొరకు ఈ యుద్ధం చేస్తున్నామో వారందరి రక్తంతో తడిసిన రాజ్యభోగాలు నాకు సుఖాన్ని ఇస్తాయా? ఇందువలన కీర్తి, యశస్సు ఎలా వస్తుంది? 14 భువనాలను ఏలడానికి కూడా ఈ పాపపు యుద్ధము నేను చెయ్యజాలను. యుద్ధము వలన సంభవించే దుష్పరిణామాలు యోచించక సుయోధనుడు అహంకారపూరితుడై దురాశతో యుద్ధం చేస్తే చెయ్యను. నేను మాత్రం పెద్దలను, గురువులను, బంధువులను, మిత్రులను సంహరించడమే కాక కులక్షయానికి కారణమైన ఈ యుద్ధము చెయ్య నాకు మనస్కరించలేదు. కులక్షయం వలన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించడం వలన వర్ణ సంకరమవుతుంది. కులనాశకులకు నరకం తప్పదు. బంధుమిత్రులను చంపి పాపం మూట కట్టుకుని ఈ యుద్ధము నేను చెయ్యజాలను అని రథంపై కూలబడ్డాడు. ఇలా శోక వ్యూహలుడైన అర్జునుని చూసి కృష్ణుడు, ఈ విపత్కర సమయంలో నీకు పిరికితనంతో కూడిన ఈ మోహము ఎలా కలిగింది? అవివేకులకు ఇది తగును, కానీ నీకు కాదు. పిరికితనం వదిలి యుద్ధానికి సన్నద్ధంగా అర్జున లెమ్ము అన్నాడు. అర్జునుడు, కృష్ణ, పూజ్యనీయులైన భీష్మ, ద్రోణాదులపై బాణాలు సంధించి జీవించడం కంటే భిక్షమెత్తుకు బతకడం మేలు కదా. నేను సోదరులైన ధృతరాష్ట్ర కుమారులను చంపగలనా? నా హృదయం శోకతప్తమైంది. ఇంద్ర పదవి కూడా ఈ శోకాగ్ని చల్లార్చదు. యుద్ధంలో ఎవరు గెలిచినా బంధునాశనం తప్పదు. కార్పణ్య దోషంతో కొట్టబడిన నేను ధర్మాధర్మ విచక్షణ చెయ్యలేకున్నాను. నన్ను నీ శిష్యుణ్ణి చేసుకుని కర్తవ్యాన్ని బోధించు కృష్ణ అని చేతులు ముకులించి ప్రార్థించాడు. కృష్ణుడు అర్జునుడికి ఆత్మజ్ఞానం బోధించుట. కృష్ణుడు, అర్జున, శోకించదగని వారి కొరకు శోకిస్తున్నాం,
కానీ పండితుని వలె మాట్లాడుతున్నావు. పండితులు దీవించి ఉన్న వారిని గురించి కానీ మరణించిన వారిని గురించి కానీ చింతించరు. అవివేకంతో నువ్వు పడుతున్న వేదన వివేకంతో ఆలోచించిన పటాపంచలు కాగలవు. పరమ జ్ఞానవంతమైన వాక్యములు చెప్తాను విను. జీవుడు ఈ లోకమున బాల్యము, యవ్వనము, వార్ధక్యము ఎలాగో మరణాంతరము చిరిగిన వస్త్రం విడిచి కొత్త వస్త్రాన్ని ధరించిన విధంగా జీర్ణ శరీరాన్ని వదిలి వేరొక నూతన శరీరాన్ని ధరిస్తాడు. పుట్టుక మరణం శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మను ఖడ్గము ఖండించలేదు, అగ్ని దహించలేదు, జలము తడపలేదు, వాయువు ఆర్పివేయనూ లేదు. ఆత్మ శాశ్వతుడు, పురాతనుడు. మరణము శరీరానికే కానీ ఆత్మకు కాదు. ఆత్మ నిర్గుణుడు, ఎవరినీ బాధించడు, తను బాధపడడు. సుఖ దుఃఖములకు కారణం అహంకారం కనుక పార్థ, నీ అహంకారము వదిలి యుద్ధము చెయ్యి. స్వధర్మము ఆచరణయోగ్యం, పరధర్మము పాపము. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మము కంటే లోపభూయిష్టమైన స్వధర్మము మంచిది. అర్జున, క్షేత్రియులకు యుద్ధము పరమధర్మము, తెరిచి ఉంచిన స్వర్గధామం. సందేహం వదిలి యుద్ధము చెయ్య సన్నద్ధుడివి కా. అర్జున, మనుషుడు కర్మాని మాత్రమే ఆచరించవలెను, ఫలితాన్ని దైవానికి వదిలివేయాలి. దీనిని కర్మ సన్యాసము అంటారు. ఇలా కృష్ణుడు అర్జునునికి తత్వజ్ఞానం అందించి అతని సందేహాలను తీర్చాడు. స్వరూప సందర్శనం. అర్జునుడు తేలికపడిన మనసుతో, కృష్ణ, గూహ్యమైన ఈ శాస్త్ర జ్ఞానమును నాకు దయతో ఉపదేశించి నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేశావు. నాలోని భ్రమలు తొలగించావు. యోగుల హృదయములకు మాత్రమే చూడసాధ్యమైన నీ అతులిత ఐశ్వర్య విభూతులతో కూడిన నీ రూపమును చూడవలెనన్న నా కోరికను మన్నించు కృష్ణ అన్నాడు. కృష్ణుడు, అర్జున, నానావిధ శోభితము అనేక ఆకృతులు కలిగిన నా స్వరూపము నువ్వు ఈ మానవ నేత్రములతో దర్శించజాలవు కనుక నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదించగలను. నా దివ్య రూపమును వీక్షించు అని అర్జునునికి తన విశ్వరూపమును చూపించాడు. 1000 సూర్యుల సమాన కాంతితో వెలిగిపోతున్న విశ్వరూపుని రూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యము, ఆనందము ముప్పిరిగొనగా అనేక దండ ప్రణామములు ఆచరించి, దేవ, బ్రహ్మదేవుడు, దేవతలు, రాక్షసులు, కిన్నెర, కింపురుషాది సమస్త చరాచర జగత్తు నీ అందు నేను చూస్తున్నాను. అనేక ముఖములు, బాహువులు, కరములు, కన్నులు కనపడుచున్నవి. అనేక కిరీటములు, ఆయుధములు, భూషణములు కనపడుచున్నవి. ఆది మధ్య అంతము ఏదో తెలియక ఉన్నది. అప్రమేయమైన నీ రూపము దేదీప్యమై వెలుగుచున్నది. భూమి ఆకాశం నువ్వే అయి ఉన్నావు. సూర్యచంద్రులు నీ కన్నులుగా, పెద్ద కూరలు కలిగిన నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నవి. నీలో రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, వసువులు లాంటి సకల జగత్తు ప్రవేశిస్తూ ఉన్నది. గుంపులు గుంపులుగా మహామునులు నిన్ను స్తుతిస్తున్నారు. సిద్ధ, సాధ్య, గంధర్వులు నిన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధృతరాష్ట్ర సంతతి, భీష్ముడు, ఈ సమస్త రాజలోకం ససైన్య సమేతంగా అగ్నిజ్వాలలు ప్రజ్వలిస్తున్న నీ ముఖంలో ప్రవేశిస్తున్నాయి. దుర్నిరీక్షమై ఉగ్రమై నీ విశ్వరూపం చూడ భీతి కలుగుతున్నది. నా ధైర్యము సడలిపోతున్నది. అవయములు పటుత్వము కోల్పోతున్నవి. ఓ మహానుభావ, నా యందు కరుణ చూపి నీవెవరో తెలిపి భయంకరమైన నీ విశ్వరూపమును ఉపసంహరించు. అర్జున, నేనే పరమేశ్వరుడును, కాలుడను. ఇక్కడున్న ఈ జనములు నాశనం చేయుటకు ఉపయుక్తుడనై ఉన్నాను. ఇప్పటికే భీష్మ, ద్రోణాది వీరులను సంహరించాను. నాచే సంహరించబడిన వీరిని నువ్వు చంపుట కేవలం నిమిత్త మాత్రమే. కనుక అర్జున, లెమ్ము, యుద్ధము చేసి రాజ్యాన్ని కైవసం చేసుకునుము అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు గడగడ వణుకుచూ, వాయుదేవుడవు, వరుణదేవుడవు, అగ్నిదేవుడవు, సూర్యుడు, చంద్రుడు నువ్వే, అనేక తత్వస్వారం నువ్వే, పుండరీకాక్షుడవు, శాశ్వతుడవు, అచ్యుతుడవు నీవే. నీ మహిమ ఎరుగక నువ్వు యాదవుడవని, సకుడవని, నా మేనభావమని నీతో సరస సల్లాపములు ఆడాను. సకుడవన్న చెనువుతో నీ పట్ల తెలియక అపరాధం చేసి ఉంటాను.
నీ దివ్య రూపం కనులారా చూశాను. ఆనందము భీతిని కలిగిస్తున్నది. తల్లిదండ్రులు బిడ్డల అపరాధములు మన్నించినట్లు నన్ను మన్నించు దేవా అని ప్రార్థించాడు. అర్జున, అనేక తపములు ఆచరించిన వారికి, వేదాధ్యయనం చేసిన వారికి దుర్లభమైన నా దివ్య రూపము నీ యందు కలిగిన ప్రీతి చేత నీకు, నా యందు కలిగిన భక్తిభావం చేత నీకు లభించింది. నీవు భయభ్రాంతులు విడిచి సంప్రీత మనస్కుడవు కమ్ము అని పలికి శ్రీకృష్ణుడు తన విశ్వరూపము ఉపసంహరించి సహజ రూపం ధరించాడు. స్వస్థత చెందిన అర్జునుని చూసి కృష్ణుడు, అర్జున, నా యందు అచంచల భక్తి ఉంచి నన్నే పూజించువాడు నన్నే పొందగలడు. అత్యంత గూహ్యమైన జ్ఞానము నీకు అందించాను. సర్వధర్మములను నాకు సమర్పించి నన్ను శరణు వేడు. నన్ను ఆశ్రయించిన నీ సకల దురీతములు తొలగించి నీకు మేలు చేస్తాను. నా యందు భయభక్తులైన వారికి ఈ శాస్త్రమును ప్రీతితో చెప్పు. అర్జున, చక్కగా వింటివా? నీ అజ్ఞానం తొలగిపోయిందా అన్నాడు. అర్జునుడు, దేవా, నీ దివ్య రూపం చూసిన నా సందేహాలు తొలగిపోయాయి. సర్వలోక నిర్వాహకుడపైన నీ మాటలు నాకు శిరోధార్యం. స్థిరచిత్తుడనై నువ్వు చెప్పినట్లు నడుచుకుంటా అని చెప్పి శ్రీకృష్ణునికి నమస్కరించి గాంధీవాన్ని చేత ధరించాడు. సమాప్తి. శ్రీకృష్ణుని జ్ఞానబోధన చూసిన సంజయుడు, దేవా, వ్యాసుని దయ వలన కృష్ణార్జునుల సంవాదం విన్నాను. మహాయోగీంద్ర, ఆనందకరుడైన పరమాత్ముని దివ్యరూప సందర్శనం నాకు లభించింది. ఆ మహానుభావుని అమృతతుల్యమైన పలుకులు విని ధన్యుడనైనాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. గూహ్యమైన జ్ఞానం విని పులకించాను. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారు, అక్కడ ధర్మము, నీతి, సిరి సంపదలు, విజయం ఉంటాయి అని భక్తి పారవశ్యంతో చెప్పాడు. యుద్ధారంభం. ధృతరాష్ట్రుడు, సంజయ, ఒకరికి ఒకరు ఎదురుగా నిలిచిన కౌరవులు, పాండవులు ఏమి చేశారో చెప్పు అని అడిగాడు. సంజయుడు, మహారాజా, నీ కుమారుడైన సుయోధనుడు తరపున దుశ్శాసనుడు తన వారిని పురికొలిపాడు. కౌరవ సైన్యం భేరీ, మృదంగం, శంఖనాదం చేశారు. భీష్ముడు ముందుగా కదిలాడు. పాండవులు కూడా యుద్ధ సన్నద్ధమయ్యారు. తుర్యనాదాలు మిన్నంటాయి. ఒకరిని ఒకరు గర్జించుకుంటున్నారు. భీముడు సింహనాదం చేశాడు. యుద్ధం మొదలైంది. భీష్ముణ్ణి దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దుష్పారూపుడు, దుర్మర్ణుడు, వివశంతి, వృషసేనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు, పురుమిత్రుడు ఎదుర్కొన్నాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. నకుల, సహదేవులు, అభిమన్యుడు, ఉపపాండవులు దుష్టదుమ్ని ఆధ్వర్యంలో శరం పరంపర కురిపించారు. వారి పరాక్రమం చూసిన ఇరుపక్షాలు ఆశ్చర్యచకితులయ్యారు. ధర్మరాజు, సుయోధనుడు తమ తమ సైన్యాలను యుద్ధానికి పురికొలిపారు. ఉభయ సైన్యాలు ఒకరితో ఒకరు తలపడ్డారు. రథములు, హయములు, గజములు, కాల్బములు ఒకరితో ఒకరు భీకరంగా పోరుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యాలకు ఉత్సాహం కలిగిస్తూ మధ్యాందిన మార్తాండుని వలె వెలిగిపోతున్నాడు. అర్జునుడు శంఖం పూరించి గాంధీవం ధరించి నారి సారించి భీష్మునితో తలపడ్డాడు. ఇరువురు ఒకరిపై ఒకరు అస్త్రశస్త్ర పరంపర కురిపించుకున్నారు. సాత్యాకి కృతవర్మని ఎదుర్కొని భీకరంగా పోరు సల్పారు. ఇరువురి శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. అభిమన్యుడు కోసలరాజుతో యుద్ధం చేస్తున్నాడు. కోసలరాజు అభిమన్యుని సారథిని పడగొట్టి హయములను చంపాడు. అభిమన్యుడు కోసలరాజు కేతనములను, విల్లును విరిచి అతడిని గాయపరిచాడు. భీమునిపై భీష్ముడు బాణములు విడిచాడు. ఇరువురి నడుమ పోరు భీకరంగా జరుగుతుంది. నకులుని దుశ్శాసనుడు ఎదుర్కొన్నాడు. నకులుడు అతడి విల్లును ఒకే ఒక్క బాణంతో విరిచివేశాడు. దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకొని నకులుని మీద శరం వర్షం కురిపించాడు. సహదేవునితో దుర్ముఖుడు యుద్ధం చేస్తున్నాడు. అతడు సహదేవునిపై శరం పరంపర కురిపించసాగాడు. సహదేవుడు అతని బాణములు తుంచి హయములను చంపి సారథిని కొట్టాడు. యుధిష్ఠిరుడు శల్యునితో యుద్ధానికి తలపడ్డాడు. యుధిష్ఠిరుడు శల్యుని విల్లును తుంచాడు. శల్యుడు వేరు విల్లు తీసుకుని యుధిష్ఠిరునిపై బాణములు కురిపించాడు. కౌరవ ప్రముఖులు, పాండవ ప్రముఖుల మధ్య భీకర యుద్ధం. దుష్టదుమ్నుడు ద్రోణునిపై ఉరికాడు. ద్రోణుడు అతడి విల్లును 3 ముక్కలుగా విరిచాడు. దుష్టదుమ్నుడు వేరొక విల్లును తీసుకుని ద్రోణునిపై 14 బాణాలు వేశాడు. వారిరువురు ఇంద్రుడు వృత్తాసురుని వలె యుద్ధం చేస్తున్నారు.
దుష్టకేతువు బహైల్కునితో తలపడ్డాడు. మహావీరుడైన శిఖండి అశ్వత్థామతో తలపడ్డాడు. అశ్వత్థామ శిఖండి శరీరం నిండా చరములతో చీల్చుతున్నాడు. శిఖండి అశ్వత్థామ హృదయాన్ని చీలుస్తూ శరసంధానం చేశాడు. భగదత్తుడు విరాటునిపై ఉరికి ఆకాశం నిండిపోయేలా బాణములు వదిలాడు. కేకేయరాజు కృపాచార్యుని ఎదుర్కొన్నాడు. ఇరువురు ఒకరి కేతనములు వేరొకరు విరిచారు. రథములు దిగి ఇరువురు కత్తి తీసుకొని యుద్ధం చేసుకుంటున్నారు. అది చూసిన జయద్రథుడు ద్రుపదుడు వారికి సహాయంగా నిలబడ్డాడు. వికర్ణుడు యుధామన్యుడితో తలపడి ఒకరితో ఒకరు రౌద్రంగా పోరుతున్నారు. చెక్కితానుడు తిగస్తాధిపతి సుశర్మతో తలపడి అతడి ఒళ్లంతా శరం పరంపరతో తూట్లు పొడిచాడు. శకుని యుధిష్ఠిరుని కుమారుడు ప్రతివిందునితో పోరు సలుపుతున్నాడు. భీముని కుమారుడు శృతసోమునితో పోరు సలుపుతున్నాడు. అర్జునుని కుమారుడు ఐరావతుడు శృత ఆయువుతో యుద్ధం చేస్తున్నాడు. వారిరువురు ఒకరి రథాన్ని ఒకరు విరగకొట్టుకొని వీరురథములపై ఎక్కి యుద్ధం చేస్తున్నారు. విందాను విందులు కుంతీభోజుడు అతని కుమారులతో తలపడ్డారు. కుంతీభోజుని బాణములు ఎదుర్కొంటూ అనువిందుడు అతనిపై శరం పరపర కురిపించాడు. కేకయ్య రాజులు 5, గాంధర రాజు 5తో తలపడ్డారు. విరాటుని కుమారుడైన ఉత్తరునిపై నీ కుమారుడు దీర్ఘబాహుడు తలపడ్డాడు. నకులుని కుమారుడు శతానికుడు ఉలుకునితో తలబడ్డాడు. చతురంగ బలాలు 10, 100 వేలుగా ఒకరితో ఒకరు పోరుతున్నారు. కత్తులతోనూ బాణములతోనూ ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇక సమరం. ఏనుగుల దంతములు ఒరుసుకుంటున్నాయి. రథములతో ఢీకొన్నాయి. ఏనుగుల రథముల తాకిడికి కాల్బములు నిలవలేకపోతున్నాయి. గజారోహకులు విచక్షణారహితంగా తొక్కుకుంటూ విహరిస్తున్నారు. బాణవర్షాలు, కత్తులు, ఈటలు, గదలు, అస్త్రశస్త్రములు, హయములు, రథములు, విన్యాసాల శబ్దాలు, ఆహాకారాలతో యుద్ధభూమి మారుమ్రోగిపోతుంది. వారి రక్తంతో యుద్ధభూమి తడిసిపోతుంది. ఒక కాలు తెగినా విడవక ఎదుటివాడిపై రౌద్రంగా దూకుతున్నారు. ఒక చెయ్యి తెగిన పిమ్మట వేరొక చేతితో యుద్ధం చేస్తున్నారు. తల తెగిపడినా విడువక ఎదుటివాడి తల నరికి కింద పడుతున్నారు. కింద పడిన తలలలో కూడా వీరత్వము వీడలేదు. తమ రథములు అహయములు పోయినా పక్కవాడి రథాలను ఎక్కి యుద్ధం చేస్తున్నారు. గాయపడినా లెక్క చేయక బంధుమిత్రులకు సహాయపడుతున్నారు. శత్రు బలగంలో ఉన్నది బంధువైనా తలపడుతున్నారు. సారథి చనిపోగా రథములు దిక్కుతోచక పరిగెడుతున్నాయి. పదాతి దళములు రథములు కింద పడుతున్నాయి. వారిని ఏనుగు తొక్కుతూ దంతంతో ఎత్తి అవవల విసురుతున్నాయి. ఈ విధంగా మందర పర్వతంతో చిలిగినప్పుడు పాల సముద్రంలా యుద్ధభూమి అల్లకొల్లోలమై ఉంది. ఇలా మధ్యాహ్న సమయం వరకు యుద్ధం సాగింది. కౌరవసేనల విజృంభణ. కురుక్షేత్రంలో భీకర పోరు జరుగుతున్న సమయంలో నీ కుమారుడు ప్రేరేపించగా దుర్ముఖుడు, కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, యువశంతులు తమ బాణాగ్నితో పంచాగ్నిహోత్రంలా భీష్మునికి ఇరువైపులా చేరి పాండవసేనలను తరిమి కొడుతున్నారు. భీష్ముడు విజృంభించి పాండవసేనలను తుత్తునీయలు చేస్తున్నాడు. చేది, పాంచాల, కేకయ్య రాజులు వారి దాటికి తట్టుకోలేకపోతున్నారు. తెగిపడుతున్న తలలు, విరిగిన విల్లులు, నేలకూలిన శరీరములు, విరిగిపడుతున్న రథాలు, తమ పక్షంలో తరుగుతున్న సైన్యాలను చూసి పాండవ సైన్యం తల్లడిల్లుతుంది. ప్రళయకాల రుద్రుడు వలె విజృంభిస్తున్న భీష్ముడిని ఎదిరించేవారు లేక పాండవ సైన్యం కాకవికలై పోతుంది. ఇంతలో అభిమన్యుడు విజృంభించి శల్యుణ్ణి 5 బాణాలతో కొట్టాడు. ఒక్క బాణంతో కృతవర్మ హృదయాన్ని చీల్చాడు. మరి ఒక బాణంతో దుర్ముఖుణ్ణి సారథిని కొట్టాడు. ఇంకొక బాణంతో వివశంతి విల్లు విరిచాడు. 3 బాణాలతో కృపాచార్యుని రథమునకు కట్టిన హైమలను చంపాడు. తర్వాత భీష్ముని మీద శరవర్షం కురిపించాడు. అంత అభిమన్యుని పరాక్రమానికి ఆశ్చర్యపోతున్నారు. భీష్ముడు ఏంటి వీడు అర్జునునిలా విజృంభిస్తున్నాడు, వీడు సామాన్యుడు కాదు అనుకున్నాడు. భీష్ముడు వెంటనే అభిమన్యుని కేతనమును విరిచాడు. సారథిని చంపి అభిమన్యునిపై శరవర్షం కురిపించాడు. మిగిలిన వారు కూడా భీష్ముడిని అనుసరించారు. అభిమన్యుడు ఉగ్రుడై వారి అందరి బాణాలు తిప్పికొట్టాడు.
భీష్ముని జ్వాలధ్వజాన్ని విరగ్గొట్టాడు. పాండవ సేనలు హర్షధ్వానాలు చెయ్యగా కౌరవ సేనలో కలకలం రేగింది. ఇంతలో భీముడు సింహనాదం చేస్తూ అభిమన్యునికి సహాయం వచ్చాడు. భీష్ముడు భీముని కేతనమును విరిచాడు. భీముడు 3 బాణాలతో భీష్ముణ్ణి కొట్టాడు. కృపాచార్యుణ్ణి కృతవర్మను 8 బాణాలతో కొట్టాడు. శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. శల్యునికి సహాయంగా ఉన్న వీరులు భీముణ్ణి ఎదుర్కొన్నారు. భీముడు రౌద్రుడై వారి సారథులను హయములను చంపి వారిని విరోధులను చేశాడు. తర్వాత సాత్యాకి, విరాటుడు, కేకయ్యరాజులు, దుష్టదుమ్నుడు, అతని కుమారుడు ఉత్తరుడు, విరాటుని కుమారుడు ఉత్తరుడు భీమునికి సహాయంగా వచ్చారు. భీష్ముడు వారందరినీ సమర్థవంతంగా ఎదుర్కొని 3 బాణాలతో వారిని గాయపరిచాడు. విరాటుని కుమారుడు తన గజబలంతో శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఉత్తరునికి ఏనుగులు శల్యుని రథం విరగగొట్టి హయములను నలిపి వేశాయి. ఇది చూసి కోపించిన శల్యుడు ఉత్తరుని గుండెలకు గురిపెట్టి శక్తి ఆయుధాన్ని విసిరాడు. అది విష్పులింగాలను విసురుకుంటూ ఉత్తరుని గుండెను చీలుస్తూ బయటకు వెళ్ళింది. ఉత్తరుడు భూమి మీద పడి వీరస్వర్గం అలంకరించాడు. అంతటితో శల్యుని కోపం ఆగలేదు. ఉత్తరుడి గజమును తొండము నరికి దానిని చంపివేశాడు. తన అనుజుని మరణం కళ్ళారా చూసిన శంకుడు కోపించి శల్యునిపై దాడి చేశాడు. తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చేస్తున్న తరుణంలో శంకుని వెంట ఉన్న రథికులు ఒక్కమారుగా శల్యుని మీద పడ్డారు. అది చూసిన భీష్ముడు మరికొంతమంది రథికులను వెంట పెట్టుకుని శల్యునికి సహాయంగా వచ్చాడు. భీష్ముని దాటికి శంకుడు రథికులు ఆగలేకపోయారు. అది చూసిన అర్జునుడు శంకునికి సహాయంగా వచ్చి భీష్మునికి మధ్యగా నిలిచాడు. అర్జునులకు భీష్మునికి మధ్య భీకరంగా పోరు సాగింది. ఇంతలో అపహరణంపై యుద్ధం. అప్పటి వరకు కృతవర్మ రథంపై ఉన్న శల్యుడు రథం దిగి గద తీసుకుని శంకుని రథం విరగ్గొట్టాడు. రథం విరిగిన శంకుడు వేగంగా కత్తి తీసుకుని అర్జునుని రథం చాటుకు వెళ్ళాడు. భీష్ముడు శంకుణ్ణి విడిచి వేగంగా పాండవ సేనలోకి చొచ్చుకు వెళ్ళి వీర విహారం చేస్తున్నాడు. మంచి ఎండలో రగిలిన కారు చిచ్చు అడవిని దహించిన విధంగా భీష్ముని దాటికి పాండవ సైన్యం నేలకూలసాగింది. కేకయ్య రాజులను చికాకు పరిచి భీష్ముడు తన రథాన్ని చిత్ర విచిత్ర రీతులా నడుపుతూ అంతటా తానే యుద్ధం చేస్తూ విరాట సైన్యాలను దునుమాడుతున్నాడు. భీష్ముని చేతిలో తమ బలము చావు దెబ్బ తినడం చూసిన పాండవులు నివ్వెరపోయారు. ఇంతలో సూర్యుడు పడమట వాలాడు. అయినప్పటికీ భీష్ముడు మధ్యాదిన మార్తాండుడి వలె తేజస్సుతో వెలుగుతుండగా మొదటి రోజు యుద్ధం పాండవుల మనసుల్లో గుబులు పుట్టిస్తూ ముగిసింది.